పాటలు పాడుకుంటూ క్రైస్తవులతో ఐక్యత కలిగి విశ్వాసంతో ముందు సాగుటకు మేము బయలుదేరినాం. ఇప్పుడు మా సహోదరులు పాటలు పాడు బృందంతో కలిసి వచ్చాం. దేవుడు నీతిగా తెచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించని కానాట అద్భుత కుమారునిగా పుట్టినవాడంలో నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనిపించాడు. సహోదరుల ఈ యొక్క సాయంకాల సమయంలో ఏ ఒక్క నశించిపోకుండానే యేసు క్రీస్తు తన శిష్యుల ద్వారా ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధంగా ఈ సాయంకాల సమయంలో మీ కొరకై రక్షణ స్వార్థ ప్రకటిస్తున్నాం. ప్రయాసపడి భారతదేశ సమస్త మంది ద్వారా ప్రయాసపడి భారతదేశ సమస్త మంది ద్వారా మీకు శాంతి కలగజేస్తున్నాడు. లోకంలో ఎవరు మీకు శాంతి సమాధానం ఇవ్వరు. ఏ డాక్టర్ దగ్గర మీకు చెప్పనివ్వరు. ఏ యొక్క మినిస్టర్ దగ్గర సమాధానం కనుక యేసు క్రీస్తు అంటాడు నేనే మీకు సమాధానం ఇస్తానంటున్నాడు. ప్రయాసంతో నా దగ్గరండి నేను మీకు శాంతి కలగజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా ఈ యొక్క సాయంకాల సమయంలో జీవన వాక్యమును మేము రక్షణ పొందాలని మేము ఈజీగా ప్రయాసపడి శాంతి లాల్పిస్తున్నాం. దేవుడు యొక్క మాట చెప్తానంటే ఓపికంతా వేస్తున్నారా రక్షణ పొందాలంటున్నాడు. లోకంలో ప్రతి ఒక్కరికి భూమి ఉన్న ప్రతి మనుషులు చెప్తున్నాడు. ఓపికంతా వేస్తున్నారా నా వైపు చూసి రక్షణ పొందాలని దేవుని యొక్క వాక్యం ఆలోచించాలి. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ సాయంకాలంలో ఈ వాక్యము మీరు యేసు క్రీస్తు యొక్క మార్గము ఆయన తీసుకున్న వాక్యము చెప్తున్నాం కాబట్టి మీరందరూ ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యంలో మీరు రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే ఈ లోకం ముగితే ఎక్కడికి వెళ్ళాలి మీరే తీర్మానం చేసుకోండి. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గము, రెండవది నరకయాత్రించే మార్గము. ఏ మార్గం కావాలో మీరే దేవుడు ఎంతో నమ్మది సమాధానం కోరుకుంటున్నాడు. ప్రతి మనుషునికి సమాధానం కోరుకుంటున్నాడు. అయితే మానవుడు ఆ సమాధానం పోగొట్టుకున్న కారణం తెలుసా? లోక ఆచారాలు లోకంలో ప్రతి ఒక్కరి ఆచరిస్తూ దేవునికి దూరమైపోతున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా ఈ యొక్క సాయంత్రం సమయంలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే దేవుడు కృపావరం అనుకున్నది ఏ దేవుడు లేదు. ఏ దేవుడు లేదు. అందరూ పాపం చేయొచ్చు. దేవుడు ఇచ్చిన ఉచిత కృపను పొందలేకపోతున్నారు. ప్రియా సహోదరుడా ఆధ్యాత్మికత కాదు. ఆ పాపాన్ని ఎప్పుడైతే వదులుతారో అప్పుడు మీకు రక్షణ మాత్రమే. ఏ వ్యక్తి అనుకోసమన్నా ఇదే రక్షణ అందరూ బాగుపడుతుందని ఈ వాక్యంలో తెలుసుకోవాలి. మనం చేస్తున్నాం దేవుడు పట్టుకున్నాడు పిలుస్తున్నాడు. మసీదు